ఈరోజు మనం ఎందుకు ఈరోజు సమావేశం పెట్టుకోవడం జరిగింది అని అంటే ఇది నేషనల్ హెరాల్డ్ అనే పత్రికని ఆనాడు ఏనాడు భారతదేశానికి స్వతంత్రం రాని నాడు వ్యవస్థాపకులు ఎవరైనా జవహర్లాల్ నెహ్రూ. దీన్ని ఎవరు పెట్టినరా అంటే జవహర్లాల్ నెహ్రూ గారు పెట్టుకున్నటువంటి వ్యవస్థాపక పత్రిక సంబంధించినటువంటి భవన సముదాయం అంతా కూడా మరి జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన సొంత ఆస్తి అనుకోవారు ఒక రకంగా. అయితే కొద్దిగా దాంట్లో చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల జరిగినటువంటి దాన్ని సొంతది నాదే, అది సొంతది నాది. ఇప్పుడు నేనున్న ఇల్లు నేను ఉంటున్నా కాబట్టి నాదే. అట్లనే సొంతగా వ్యవస్థాపకుడు అని అంటే జవహర్లాల్ నెహ్రూ గారే కట్టించారు. కట్టించి దాన్ని వ్యవస్థాపకుడుగా దాన్ని నడిపిస్తున్న సందర్భంగా మరి ఆనాడు ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా ఒక అసోసియేషన్ ఏర్పడి మరి ఉండాలి అని చెప్పి అంటే దాన్ని కట్టించడం జరిగింది. ఎప్పుడు స్థాపించింది అంటే 9/9/1938 నాడు దీన్ని హెరాల్డ్ అనే ఇంగ్లీష్ పత్రిక స్థాపన చేయడం జరిగింది. మరి దానికి ఈరోజు మరి బీజేపీ నాయకులు కానీ బీజేపీ ప్రభుత్వం కానీ మోడీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బందులకు గురి చేయాలి. ఇబ్బందులకు గురి చేస్తేనే రేపు కాంగ్రెస్ పార్టీ వీళ్ళ దగ్గర ఏం చేద్దామన్నా వీళ్ళేం లేవు, అన్నీ కూడా కరిగిన ముత్యాలే. శ్రీమతి సోనియా గాంధీ కానీ శ్రీ రాహుల్ గాంధీ గారు కానీ వాళ్ళేమో ఎక్కడేదో చేయాల్సినటువంటి అవసరం లేదు అని ఈ సందర్భంగా చెప్తారు. ఎందుకంటే వాళ్ళని కావాలని దాని ఏదో చేతులు మారినాయని అమ్ముకున్నదని రకరకాలుగా చేస్తూ వాళ్ళను A1గా ఒకరిని A2గా ఒకటికి చిత్రీకరించి కాంగ్రెస్ పార్టీని బజారు తీర్చాలే. ఇప్పుడు ఇదే మంచి తరుణం అని చెప్పి దీంట్లో ఈడీని ప్రవేశింపజేసి దీన్ని రాజకీయం చేస్తున్న మోడీ గారికి కానీ అమిత్ షా గారికి కానీ భయం అవుతున్నది. 6వ తారీఖు నుండి 7, 8, 9వ తారీఖు దాకా దాదాపుగా ప్లీనరీ సమావేశాలు, తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానాలు అన్నీ కూడా చేయడం జరిగింది. ఈ భారతదేశంలో అందరికీ అనుమానం ఉన్నటువంటిది ఏంటి అంటే ఈవీఎంలను మేనేజ్ చేసుకొని ఒక చరిత్రాత్మకంగా తీసుకొని ఈరోజు 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించేటందుకు చట్టాన్ని కూడా చేయడం జరిగింది శాసనసభలో, మీ అందరికీ తెలుసు. అంతేకాకుండా ఇది ఎక్కడైతే యావత్ భారతదేశంలో కూడా కులగణన జరిగితే రాహుల్ గాంధీ గారికి పేరు వస్తుంది, రాహుల్ గాంధీ గారికి మళ్ళీ మరి పూర్వ వైభవం వస్తుంది కాంగ్రెస్ పార్టీకి భయపడుతూ మరి ఈరోజు ఉన్నటువంటి మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ భయపడుతున్నారు. అన్ని అబద్ధాలు చెప్తూ ప్రజలకు అన్ని మోసపూరితమైన మాటలు చెప్తూ ముందుకు పోతున్న ఈ తరుణంలో నేను అనేది ఒకటే, మరి మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతులు రుణమాఫీ చేయడం జరిగింది. రైతులందరికీ కూడా రుణాలు ఉంటే రుణాలు 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం జరిగింది. దాదాపుగా 22,000, 23,000 కోట్ల రూపాయలు ఈరోజు ఎక్కడైతే రైతులు ఉన్నారో రైతు ఖాతాలో వేయడం జరిగింది. అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇల్లు కూడా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇవ్వడం జరుగుతున్నది. అంతేకాకుండా ఏదైతే క్రమేణా అన్నింటినీ కూడా, ఎందుకంటే మన ఆర్థిక పరిస్థితిని పెట్టుకొని చూసుకుంటూ ఇంకా ముందుకు పోయేటందుకు కాంగ్రెస్ పార్టీ ముందున్నది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి ప్రతిదాన్ని కూడా ఆశి తూసి ప్రజలకు మేలు చేసే విధంగా కార్యక్రమాలు చేయడానికి ముందుకు పోతున్నారు. అంతేకాకుండా మరి ఇప్పుడు పెట్టినటువంటి ఏవైతే 6 గ్యారంటీలు ఉన్నాయో 6 గ్యారంటీలను తప్పకుండా అమలు చేసేటందుకు ముందుంటామని సందర్భంగా మీ తెలియజేసుకుంటూ అయితే పార్లమెంట్లో వాళ్ళకి మెజారిటీ ఉన్నది కాబట్టి బిల్లు పెట్టుకోవడం జరిగింది, బిల్లుని పాస్ చేయడం జరిగింది, బిల్లుని చట్టరూపం కూడా చేయడం జరిగింది. అంత అవసరం అంటారా? సెక్యులరిజం అనే పదానికి అర్థం లేకుండా చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. అన్ని మతాల సారాంశం ఒకటే, అన్ని కులాల యొక్క మతాలు కులాలు అన్నిటిని కూడా కలుపుకొని పోవాల్సినటువంటి బాధ్యత ఉన్నదని వాళ్ళే చెప్తూ వేదికల మీద మరి ఇలా వక్ఫ్ బోర్డు మీద దాన్ని వేరే రకంగా వాళ్ళకున్నటువంటి హక్కులన్నింటినీ కూడా మరి హరిస్తూ చేసిన చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలలో రకరకాలైనటువంటి తీర్మానాలు కూడా చేయడం జరిగింది. ఆ తీర్మానాలన్నీ కూడా అమలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోద్దని తెలియజేస్తూ మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.
అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే జై జై భీమ్, జై సంవిధాన్, జై బాబు అనే కార్యక్రమాన్ని రేపు ఏది మన గాంధీ విగ్రహం నుండి ఏది మన పాత మార్కెట్ గాంధీ విగ్రహం నుండి ఇక్కడ మన అంబేద్కర్ సెంటర్ వరకు ఈ జై సంవిధాన్, జై భీమ్, జై కార్యక్రమాన్ని కూడా మరి రేపటి నుండి రేపు స్టార్ట్ చేయడం జరుగుతున్నది. ఈ నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలోనే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రాలలో అన్ని 33 జిల్లాలలో అన్ని ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గ్రామానికి వెళ్ళి మేమేమేమి కార్యక్రమాలు చేస్తున్నాం, ఏమేమి చేయబోతున్నాం అనే దాని మీద చెప్పుకోవడానికి ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.